అంతర్జాతీయంగా ఇరాన్, ఇజ్రాయెల్ వారు అది ఒక మూడో ప్రపంచ యుద్ధం వైపుకి వెళ్తుందని అందరూ భయపడ్డటువంటిది. ఇరాన్ డ్రోన్స్, మిస్సైల్స్, బాలిస్టిక్ మిస్సైల్స్ ఒక్కసారిగా వేస్తే దాని ఇంపాక్ట్‌తో అయిపోయింది ఇజ్రాయెల్ పని అనుకున్నారు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన డ్రోను, మిస్సైలు ఇజ్రాయెల్ లోపల ల్యాండ్ అయ్యేలోపే దారిలోనే అమెరికా, బ్రిటన్ కొట్టేయడం, జోర్డాన్ కొట్టేసేయడం, అందరూ ధ్వంసం చేసేసేటప్పటికి చివరికి అక్కడ 99% ఫెయిల్యూర్, 1% మాత్రమే అక్కడ పడటం. దీంతో భయపడ్డటువంటి అంటే ముందు ఈ యుద్ధాలు అనగానే ఫస్ట్ ఎక్కడ జరుగుతుందంటే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ల తరహాలోనే డిజిటల్ కరెన్సీ క్రిప్టో ఒక్కసారిగా డౌన్ అయింది కాస్త ఆ తర్వాత వెంటనే రికవర్ అయింది. 40% ఫస్ట్ డౌన్ అయిపోయింది. ఆ 40% డౌన్ మళ్ళీ రికవర్ అయింది. దట్ మీన్స్ ఇరాన్ని నమ్మడం మానేశారు. అలాగే అమెరికా, యూరప్ దేశాలు నమ్మడం ప్రారంభించారు. తద్వారా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకి కుప్పకూలే ప్రమాదం నుండి తప్పిందని చెప్పాలి. బట్ తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ రిటాలియేషన్ అటాక్ ప్రారంభిస్తే ఎట్లుంటుందో చూడాలి.